ప్రత్యేకించి నూతనంగా గెలిచిన సర్పంచ్కి నా ధన్యవాదాలు. నా పేరు మంగారెడ్డి. మా మంగారెడ్డి సర్పంచ్. మా చందాపూరి గ్రామ ప్రజలకు నన్ను నమ్మి ఆశీర్వాదించి మీరు ఓట్లేసి నన్ను ఇంత భారీ మేరకు గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను నా మీద ఎంత ఆశలు పెట్టుకొని నన్ను గెలిపించరు, ఎంత భారీ మేరతో గెలిపించరు, వీళ్ళకి ఎప్పుడు రుణపడుంటా. చందాపూరి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళకు, ప్రతి కులాలకు అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఏమేమి మంగారెడ్డి ఇంతకంటే ముందు మంచి పిల్లలు మంచిగా చేస్తున్నాను ఇట్లా ఆశించరు, ఇంతకంటే ఎక్కువ రోడ్లేదు దోషులకి పోయినా కానీ సరే లేవు. ఈ రోజు కూడా మేము కూడా చూసినా చేయలేకపోయినాం. అప్పుడు నేను పిలుచుకున్న టైంలో ఇప్పుడు ఖచ్చితంగా మేము డ్రైనేజీలు మ్యాక్సిమం నాతో అయినంత మందిని డ్రైనేజ్ కట్టుకుందాం. నా మీద పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా డ్రైనేజ్ కానీ, వీధి లైట్లు కానీ, ఊళ్ళో వాటర్ సమస్య కానీ. వాటర్ సమస్య అంటే మన చిన్నప్పుడు తెలుసు, మన చందాపూరు విలేజ్ బాధ ఏంటని తెలుసు. ఆ బాధ ఖచ్చితంగా మన ఆడబిడ్డలు కానీ, మా పిల్లలు, మన చెల్లెలు, మా కాలేజీ పోయి వచ్చి ఊళ్ళో నీళ్ళు పోయి లేకుండా చేస్తాను. ఖచ్చితంగా నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు పిల్లలకు, చెల్లెళ్ళకు, ఖచ్చితంగా ఇంకొక సమస్య, పెద్ద సమస్య చందాపూర్ నుంచి కాంకల్ రోడ్డు సమస్య. ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గరికి పోయి, ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాట్లాడి సాధ్యమైనంత కష్టపడతా చెప్తా. తర్వాత కూడా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే కూడా ఆ ప్రభుత్వం దగ్గరికి పోయి కూడా నేను ఆ రోడ్డు అయ్యేదాకా నేను ఉన్నని రోజు అంటే 5 సంవత్సరాలు ఉంటాయి కదా, 5 సంవత్సరాల రోడ్డు ఖచ్చితంగా మీకు చేసిచ్చి నేను నా పేరు నిలబెట్టుకొని నాకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు మీ అన్నదమ్ములకు అందరికీ ఖచ్చితంగా నేను గుణపడి ఉంటా, చేస్తాను. మళ్ళీ నేను ఇంకా చేస్తుంటే నాకు కూడా మీరు పిలిపిస్తుంటారు, నన్ను కాపాడుకుంటారు, దగ్గర తీసుకుంటారు. నన్ను ఎంత మంచిగా దగ్గర తీసుకున్నారు ఖచ్చితంగా నాకు తెలుసు. బాగా నాకు తెలుసు, మనసులో ఉంది. సార్ మీరు గతంలో ఏమన్నా రాజకీయ పదవులు చేసి ఉన్నాయా? రాజకీయ పదవులు చేసినవి ఉన్నాయి. ఇది ఎంపీటీ చేసిన, కానీ ఎంపీటీసీ అంటే నా 3 విలేజ్లు 2 లక్షలు 4 లక్షలు వస్తుంటాయి. మామూలుగా చిన్న చిన్న కట్టేస్తుంటారు. అంగన్వాడీ బిల్డింగ్ కట్టే, అంగన్వాడీ కంపౌండ్ వాల్ కట్టేసాము. ఎంత చిన్న చిన్న 5 లక్షలు 2 లక్షలు 5 లక్షలు కూడా లేదు, 2 లక్షలు తీసుకుంటే 3 విలేజ్లు చూసుకుంటే అంతే వెళ్ళిపోయింది. అంతే, ఆ టైంలో లేదు. సర్పంచ్ అంటే ఇక విలేజ్ కాబట్టి గ్రామ పంచాయతీ ఉంటుంది, మా తోటి తమ్ముడు ఉప సర్పంచ్ గారు ఉన్నారు, అందరితో కలుపుకొని మా వార్డు మెంబర్లు అందరూ కలుపుకొని ఖచ్చితంగా చందాపూర్ మమ్మల్ని నమ్మి మా బాడీని, మా మెంబర్లు కానీ, మా ఉప సర్పంచ్ తమ్ముడు కూడా వెంకటపతిరావు తమ్ముడిని కలుపుకొని నేను ఖచ్చితంగా చందాపూర్ను పాత చందాపూర్ కాదు, కొత్త చందాపూర్ లాగా చేస్తానని నేను ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నా. దేవుని నేను ఎంత నమ్ముకున్నాను, జనాలు నన్ను అంత నమ్ముకున్నా. అంటే ఏదో 2 ఓట్లు 3 ఓట్లు అటు ఇటు అంటే చందాపూర్ ప్రజలు ఏంటంటే నాకు తెలుసు. ఎలక్షన్లో ఎంత అయినా ఏదో ఖర్చు పెడతారు ఏమో అనుకున్నాను. ఏ ఖర్చు లేకుండా మీరు నన్ను గెలిపించినందుకు చాలా సంతోషం. అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ మీ అందరికీ నేను రుణపడి ఉంటా. ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య ఉంది కదా, ఒకటే డాంబర్ రోడ్డు. కాంకర్ నుంచి చందాపూర్ నుంచి దేవైపల్లి రోడ్ అయితే మనకు కామన్ 7 కిలోమీటర్లు వస్తుంది. మంచి అవగాహన ఉంది నాకు కూడా, ఇన్ని రోజులు తిరుగుతున్నాయి కాబట్టి. మరి కాలేజీ విషయంలో పిల్లలకు ఇబ్బంది అవుతుందా? బస్సు ఏమన్నా సౌకర్యం? నేను నిన్న కూడా పోయి వచ్చిన కాలేజీ కూడా. పిల్లలకు సాయంత్రం కాగానే 6:30 7 కాగానే బస్సు రావడం లేదు, 7 గంటలకు బస్సు రావడం లేదు. నిన్న కూడా పోయి కాబట్టి వాళ్ళు లేదంటే వాళ్ళు మేము కూడా పోయి మా చంద్రపూర్ కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సాయంత్రం బస్సు కావాలి 7 గంటలకు అని ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు వైద్యం మీద ఎలాంటి పరిస్థితి? వైద్యం కోసం నేను ఎప్పుడు కూడా జనాలకు ముందు చిన్న ఆపద వారిని హాస్పిటల్ చిన్న ఆపద వారిని పంపించడానికి కదా. యూనివర్సిటీలు కూడా చాలా ఇప్పించిన, ఇంకా కూడా
ఎన్ఓసీలు ఇప్పిస్తా, నాకు సాధ్యమైనంత సీమలకు కానీ ఎన్ఓసీలు కానీ నాతోటి మ్యాక్సిమం ఏ హాస్పిటల్ విషయంలో ఏ నైట్ అయినా నా జనాలకు, నా చందాపూర్ జనాలకు, మా అన్నదమ్ములకు అందరికీ నేను దగ్గరుండి హాస్పిటల్ విషయంలో దగ్గరుండి చేయించిన. అది మళ్ళీ కూడా ఇంకెక్కువ ఏదైనా ఉంటే నాకు ఇంకా కూడా నాకు ఫోన్ చేసి కాల్ చేసి నా అన్నదమ్ములు, చందాపూర్ అన్నదమ్ములు అందరూ ఫోన్ చేసి ఏ హాస్పిటల్ విషయం ఇంకా కూడా ఫోన్ చేసి కూడా నేను నాకు చేశాను. ఒక సైనికుని తిరిగా నా కొడుకు ఎట్లా జాబ్ చేసి ఆర్మీలో ఉన్నాడో నేను కూడా నా చందాపూర్కు నా కొడుకు దేశానికి చేస్తే నేను నా చందాపూర్ ప్రజలకి నేను పడుకొని ఉంటా, ఖచ్చితంగా చేస్తా. నేను అంటే నేను పుట్టడమే నా ఊర్లో పుట్టడం నా అదృష్టం. మళ్ళీ ఒకటి నాకు సర్పంచ్ ఇవ్వటం, ఫస్ట్ టైం ఎంపీటీసీ ఇవ్వడం ఒకటి, తర్వాత నా సర్పంచ్ కూడా ఇచ్చినామంటే మా గ్రామ ప్రజల పుణ్యమే, గ్రామ ప్రజల నాకు ఆశీర్వదించారు కాబట్టి నేను ఇంకా కూడా చేస్తాను. విద్య మీద మీ అభిప్రాయం? స్కూల్లో పిల్లలకు ఇప్పుడు ఎందుకంటే స్ట్రెంత్ తగ్గుతుంది, మరి దాన్ని పెంచడానికి మీరు ఎలాంటి ప్రయత్నం? నేను కూడా స్కూల్లో మనం కూర్చొని మాట్లాడడం జరిగింది సార్ తోటి మాట్లాడటం వల్ల పిల్లలు ఏదో తక్కువ ఉన్నారు సార్ అంటే మాట్లాడడం జరిగింది. గేటు అంత చేయించాలంటే కూడా నేను మాట్లాడడం జరిగింది. సార్ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పిండు. ఇప్పుడు కూడా నెక్స్ట్ జూన్ మళ్ళీ స్కూల్ చాలా టైంలో నాతో సాధ్యమైనంత హెల్ప్ చేసి స్కూల్ నేను కూడా చదువుకున్నా అదే స్కూల్ చిన్న టైంలో. నేను కూడా ఇప్పుడు ఖచ్చితంగా స్కూల్ ఇప్పుడు అంటే మధ్యలో తీసుకురాలని మళ్ళీ స్కూల్ యథావిధిగా నా ఇళ్ళకు పోయి మోటివేషన్ చేసి మళ్ళీ స్కూల్ పాత జమానాలు ఎట్లా పిల్లలు పోయారో అంతకుముందు నేను మన పుట్టిన ఊరు, మన పుట్టిన ఇల్లు, మన పుట్టిన స్కూలు, మన ఊరు మన స్కూల్ కాబట్టి నేను ఎంతో కొంత సాయం చేసి నా స్కూల్లో కొంచెం ఉన్న మంది కంటే పిల్లల కంటే ఇంకా కొంచెం మెరుగుపరుస్తాను మాట ఇవ్వడం జరిగింది. సార్ తోటి మాట్లాడినా కూడా నేను ఖచ్చితంగా అందరి దగ్గర మోటివేషన్ చేసి ఖచ్చితంగా నా చందాపూర్ స్కూల్ కోసం నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీరు గ్రంథాలయం గురించి ఏమైనా కృషి చేస్తారా? గ్రంథాలయం గురించి ఏమైనా కృషి చేస్తారా మీ ఊళ్ళో? గ్రంథాలయం గురించి కూడా మాట్లాడడం చర్చ పెట్టడం జరిగింది. చిన్న విలేజ్లో గ్రంథాలయంతో కూడా మాట్లాడాను. కొంచెం పేపర్ వేసారు కానీ మధ్యలో పోయింది, రాలేదు. గ్రంథాలయం అంటే నెలకు 1000 రూపాయలు 2000 రావడం జరిగింది. మళ్ళీ కూడా ఏదైనా గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తే నేను కూడా గ్రంథాలయం గురించి కూడా రూమ్ తీసుకొని మన పేపర్లు వేయించి బుక్స్ వేయించి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మా ఊరు పెద్ద మనుషులు కూర్చోటానికి రూమ్ ఉన్నది, పెద్ద మనుషుల రూమ్ అని ఉన్న పేపర్లు వేయించి ఖచ్చితంగా నేను గ్రంథాలయం కోసం ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అందరు కూర్చొని పొద్దున కలవడం జరుగుతుంది, బుక్స్ అవుతాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్ళ మీద పేదలకు ఇట్లా ఏ రకంగా ఇందిరమ్మ ఇళ్ళ మీద పేదలకు ఖచ్చితంగా నేను కూడా ఒక ఇల్లు లేని వాడిని, నాకు ఇల్లు లేదు. నేను కూడా ఒక 10 సంవత్సరాల గుడిసెలో ఉన్నా. ఖచ్చితంగా నా చందాపూర్ పేద ప్రజలకు, మా అన్నదమ్ములకు, అక్కలకు ఖచ్చితంగా ఎవరికైతే గుడిసె ఉన్నదో, ఎవరికైతే రేకులు ఉన్నాయో, ఎవరైతే ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నదో నాకు మొత్తం అవగాహన ఉన్నది. ఖచ్చితంగా నేను వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు నేను నిలబడి దగ్గరుండి కట్టిస్తా, కావాలంటే సాయం చేస్తా, హెల్ప్ చేస్తా, లేకపోతే దగ్గర నుండి కట్టిస్తాను. ఏదో బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఎవరికి ఉన్న వాళ్ళకని కాకుండా కులాలకు అతీతంగా ఏ కులమైనా కావచ్చు, రేపు నుండి కూర్చుంటే ఖచ్చితంగా అలా కట్టిస్తా. ఉన్న వాళ్ళకని ఏం లేదు, ఖచ్చితంగా లేని వాళ్ళని నాకు తెలుసు. నేను ఊళ్ళో తిరుగుతూనే ఉన్నా, ఇళ్ళనే పుట్టి పెరిగినా కాబట్టి నేను కూడా ఇల్లు లేని వాళ్ళే కాబట్టి ఒకప్పుడు గుడిసెలు ఉన్నా కాబట్టి ఆ ఇంటి విలువ ఏందో నాకు తెలుసు. ఇల్లు లేకపోతే బాధ ఏందో తెలుసు, ఇంట్లో ఉంటే వర్షం వస్తే బాధ ఏందో తెలుసు, చుట్టాలు వస్తే బాధ ఏందో తెలుసు. ఫస్ట్ నాకు నేను పుట్టి పెరిగింది చిన్న స్థాయిలో కాబట్టి నేను కూర్చున్న వాళ్ళకు రేపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రాసి అలా నేను హెల్ప్ చేస్తాను. జీపీ నుంచి నేను పోయి హ్యాండ్ చేస్తాను. నిరుపేదలకు పింఛన్ల విషయంలో ఎలాంటి నిరుపేదలకు పింఛన్లు ఇప్పుడు ఎవరంత 52 పింఛన్లు నా దగ్గర ఉన్నాయి, తీసుకుని పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవ్వలేకపోయింది. పింఛన్ల విషయంలో 52, 53 పింఛన్లు నా దగ్గర ఉన్నాయి. ప్రతి బీడీల పింఛన్ కావచ్చు, వృద్ధాంగం కావచ్చు, భర్త చనిపోయినలకు కావచ్చు. కొంతమంది ఏదో మిస్టేక్లా తప్పు జరిగి బీడీల పింఛన్ అని లేదు, మన వృద్ధాప్య పింఛన్ అని అటు మిస్టేక్లో కూడా 2-3 ఉన్నాయి మన ఊళ్ళో, మన చందాపూర్లో. ఖచ్చితంగా నేను పింఛన్ల విషయంలో మాట్లాడి అందరికీ పింఛన్ కూడా నేను
శాంక్షన్ చేయించి వాళ్ళ ఇంటికి నేను ఇంతకుముందు కూడా చేయించిన, ఇంకా కూడా చేపిస్తాను. అది చేపిస్తా, మాట ఇస్తున్నా, నిలబడి ఉంటా. ఇన్నే ఉంటాయి ఇంట్లో. అయితే గ్రామ పంచాయతీ ఇన్నే, నా ఇన్నే ఉంటాయి. ఇప్పుడు ఈ నిరుపేదలైనటువంటి కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళ పట్ల మీరు ఏం చేస్తారు? నిరుపేద వాళ్ళ వికలాంగులకు కూడా నేను, ఒకవేళ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వికలాంగులు అంటే కన్ను అయిన వాళ్ళు ఉన్నారు, కన్ను తీసేసి ఉన్నారు. ఒక అతను గంగాధర్ అని, అతను కూడా పింఛన్ రావట్లేదు. ఇంకా కూడా పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు వికలాంగులు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏ రూల్స్ ఇస్తుందో ఆ రూల్స్ ప్రకారం పోయి వాళ్ళకి నేను ముందే తీసుకొని వాళ్ళని తీసుకుపోయి నేను ఖచ్చితంగా నేను కాళ్ళు లేని వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ ఖచ్చితంగా నాకు ఆ బాధేందో తెలుసు. నేను కూడా పేద పుట్టిన ఇంట్లో పుట్టిన కాబట్టి పింఛన్ బాధ అయింది, పింఛన్ రాకపోతే ఏంది, ఇల్లు లేకపోతే ఏంది, ఇల్లు లేకపోతే ఎవరెవరు ఎంత బాధ ఉంటుంది, వర్షాలు అయింది, పాములు అయింది, అన్నీ నాకు అవగాహన తెలుసు చందాపూర్ గురించి. అందుకే మా చందాపూర్ ప్రజలు, అన్నదానంలో ఒక అందరూ నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకోరు. కాబట్టి ప్రతి దాంట్లో కావచ్చు, పింఛన్ అనే కావచ్చు, ఇల్లు అనే కావచ్చు, రోడ్లు అనే కావచ్చు, డ్రైనేజ్ అనే కావచ్చు, హాస్పిటల్ అనే కావచ్చు, సంథింగ్ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కూడా కావచ్చు. నేను చేస్తా, నా మంగారెడ్డి డైరెక్టర్ చేస్తాడని నా ఆశించి చేస్తాడని నాకు ఓటేసారు. కాబట్టి ఇంకా కూడా నేను కష్టపడి వాళ్ళ కోసం రాత్రి బాగా కష్టపడి నేను వాళ్ళ కోసం చాలా చేస్తానని నా ప్రజలకు చెప్తున్నాను. మీరు పార్టీ బలపరిచిన వ్యక్తిగా లేకపోతే ఇండిపెండెంట్గా వచ్చిన వ్యక్తిగా? నేను పార్టీ బలపరిచిన వ్యక్తిని అని ఇదని కాదు, కానీ నేను టీఆర్ఎస్ ఎంపీటీసీని, తర్వాత సర్పంచ్ జెండాలు వచ్చింది కాబట్టి సర్పంచ్గా నేను నిలబడ్డా. బీజేపీ వాళ్ళు ఓట్లు వేసారు, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసారు. బీఆర్ఎస్ వాళ్ళు, నేను బీఆర్ఎస్ పనిచేసినా కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లనే ఉంటారు. తర్వాత మంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసారు, బీజేపీ వాళ్ళు కూడా వేసారు. ఇలా పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వేసారు. అందుకే వాళ్ళు పార్టీలకు అతీతంగానే నన్ను గెలిపించుకున్నాను. కానీ పార్టీ అని అట్లా ఫీల్ కాలేదు ఓటు వేసేవాళ్ళు. నేనైతే ఇంతకుముందు ఎంపీటీసీ బీఆర్ఎస్. మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు మీకు ఎలా చేరువవుతారు, వాళ్ళ నుంచి నిధులు ఎలా తీసుకోవాలి? మదన్ మోహన్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు దగ్గర కూడా మేము మాకు టైం పోతాం. అంటే నిన్న మొన్న అడావేది పోలేకపోయినాం. ఒక 2-3 రోజులు అయితే రావడం, వాళ్ళు కలవడం అయిపోతుంది. నేను కూడా టైం తీసుకొని మా వార్డు మెంబర్స్ ఉన్నారు, మా ఉపసర్పంచ్ తమ్ముడు, ఇక్కడ ఊళ్ళో పెద్దలు ఉన్నారు, వాటిలో ఖచ్చితంగా తీసుకుపోయి అన్న మాకు రోడ్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, పోల్స్ లేవు, ఒక 20-30 పోల్స్ అలా కొత్త అని నేను పొద్దున ఏఈగా పిలిపించుకొని మొత్తం రాయించడం జరిగింది. ఒక ట్రాన్స్ఫారం పక్కసారి అని చెప్పి ఒక 20-25 పోల్స్ కావాలి, 20-30 పోల్స్ అని చెప్పేసి ఒక 30 పోల్స్ వాడతాయి. 30 పోల్స్ కూడా ఎమ్మెల్యే గారు చేయలేదు, ఉండబోతుంది సార్ దగ్గరికి దానికి వీలు చూసుకొని ఎమ్మెల్యే గారికి మదన్ మోహన్ అన్న గారు కలిసి మా సమస్య చెప్పుకుంటాం. మేజర్గా నీటి సమస్య ఎట్లా ఉంది మీ ఊర్లో? మేజర్గా నీటి సమస్య ఇంతకుముందు చాలా కరువు, ఇప్పుడు మెరుగు జరిగింది భగీరథ నుంచి. అప్పుడు భగీరథ ఖరాబ్ అయినప్పుడు చాలా సమస్య ఉంది. మేము మాకు ఒక చెరువు దగ్గర బావి ఉంది. ఆ బావిని రిపేర్ చేసుకొని పైప్ లైన్ కొంచెం రిపేర్ ఉన్నది, 7-8 సంవత్సరాలు అయ్యాలి. పోయిన సర్పంచ్ గారు దాన్ని చేయలేకపోయింది, ఎందుకు చేయలేకపోయింది, యాడ్ చేసింది. దాన్ని మేము నేను చూసి రావడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు మా వార్డు మెంబర్లు కానీ మేము కలిసిపోయి దాన్ని సెట్ చేసి ఒక నెల అయితే పంటలు అయిపోయింది. పైప్ లైన్ కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ చెత్త చెదరు అయిపోయింది మొత్తం. దాన్ని సెట్ చేసి దాన్ని కూడా నీళ్ళు తీసుకొచ్చి ఊళ్ళో తాపిస్తాం. చివరిగా మీ గ్రామంలో ఉన్న యూత్కు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గ్రామంలో ఉన్న యూత్ చాలా మంచిగా ఉన్నారు. ఎలాంటి గొడవలు లేవు, కుల మతాల లొల్లులు లేవు, అందరం కలిసి బతుకుతున్నాం, మంచిగా ఉంటున్నాం. మా యూత్ కూడా మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడన్నా డ్రింక్ చేస్తే కానీ అటువంటి కొంచెం డ్రింక్ చేయకుండా మంచిగా తల్లిదండ్రులు మీరు ఆశ పెట్టుకుంటారు. యూత్కి చెప్పాల్తున్నాం, మన తమ్ముళ్ళకు అన్నలకు నేను చెప్పేది యూత్కి చెప్పాల్సిందంటే తల్లిదండ్రుల మీద ఆశ పెట్టి చాలా చదివిస్తారు ఊళ్ళే. మీరు మంచిగా చదువుకోండి, మంచి జాబులు తెచ్చుకోరి, ఏదంటే నాకు అవసరం ఉంటే మాకు చెప్పండి. కానీ కొంచెం
చెడు దానికి దూరం ఉండండి. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. తల్లిదండ్రులు డాక్టర్ మహిళల అక్కలకు చెల్లెళ్ళకు దండపెట్టి చెప్తున్నా. నేను ఇంతకు ముందు కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు దాన్ని టైంలో నెరవేర్చలేకపోయినా. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలలో ఏ టైంలో ఒక టైంలో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకొచ్చి మదన్ మోహన్ అన్న గారు కానీ సురేందర్ అన్న గారి దగ్గర కానీ పార్టీలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి ఖచ్చితంగా మీ మహిళా సంఘం బిల్డింగ్ నేను దగ్గర ఉండి కట్టిస్తా. ఇంకా అది కట్టిస్తూ కాకుండా ఇంకా వేరే కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మన వైకుంఠ రథం కూడా చందాపూర్లో అన్ని కులాలకు ఒక వైకుంఠ రథం కూడా నేను అంటే ఇప్పుడు కాదు నెలని కాదు ఒక 2-3 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాల వరకు నేను దాన్ని సెట్ చేసి పెట్టాను. చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు? చివరిగా మీ గ్రామ ప్రజలకు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? చివరిగా గ్రామ ప్రజలకు నన్ను గెలిపించిన అన్నదాతలకు అక్కయ్యలకు నమస్కారం పెట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏదో కాదు, అంటే నా గుండెలో అవన్నీ యాదున్నాయి, వెలిగినాయి, తెలిసి ఉన్నాయి అన్ని సమస్యలు కాబట్టి చెప్పిన. నాతో సాధ్యమైనంత మనం ఇవన్నీ సమస్యలు తీస్తా. అయ్యే పనులు నేను పెద్దగా ఏమో లేవు. ఒక డాంబర్ రోడ్ ఒక రోడ్ అనే విషయం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లం కూడా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కానీ అందరి దగ్గరికి పోయి ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉన్నా నేను ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా నేను సర్పంచ్ కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మంచి చేస్తానని నన్ను దీవించినందుకు మీ అందరూ ధన్యవాదాలు.